మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వాతి. స్వాతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఫిలిం నగర్ నుంచి వచ్చాను. ఫిలిం నగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గా వర్క్ చేస్తాను. టీచర్ గా వర్క్ చేస్తున్నారా? ఓ ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? ప్రమీల. ప్రమీల గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫిలిం నగర్ నుంచి వచ్చాము. ఓ పరిచయం ఉందా ఇద్దరికైతే? ఓకే. ఏంటి ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? మీరేం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గానే వర్క్ చేస్తాను. ఒకే స్కూల్లోనా? ఒకే స్కూల్లో. ఓకే ఓకే. సో ఇద్దరు టీచర్ల మధ్య వంటల పోటీ. ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? నువ్వుల పొంగలి. నువ్వుల పొంగలి. నువ్వుల పొంగలి కొత్తగా. ఓకే, మరి నువ్వుల పొంగలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వుల పొంగలికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, వేయించిన నల్ల నువ్వుల పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూను, సొంటి పొడి 1/2 టీ స్పూను, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. నువ్వుల పొంగలి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ముట్టించి వాటర్ బాయిల్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దామా? 1 కప్పు రైస్ కు 2.5 వాటర్ పోయాలండి. 2.5 కప్పుల నీళ్లు పోయాలా? అవునండి. ఆ కొలతతోనే ఉండాలా కంపల్సరీ? అవునండి. ఓకే, కొలత ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుందండి. ఓకే, ఇది పెట్టండి. ఇప్పుడు బాయిల్డ్ కావాలి రైస్. నీళ్లు మరిగిన తర్వాత మిగతా పని. ఓకే, ఇదేంటి ఇందులో ఏమో కలిపి పెట్టారు? వేయించిన నల్ల నువ్వుల పొడిని మిక్స్ చేసి పెట్టానండి. ఎందుకు అలాగా? ఇందులో వేసి కలిపేయచ్చు కదా? లేదండి, అలా కలిపి పెడితే పట్టుకుంటుంది అనమాట. రైస్ కు బాగా పట్టేసి. కొద్దిగా నీళ్ళు ఏమైనా వేసారా? నీళ్ళు ఏమైనా వేసారా? లేదు లేదు, ఓన్లీ పౌడర్ మాత్రమే రైస్ లో కలిపి పెట్టాలి. మరి దాంట్లో పెడితే రైస్ లో బాగా కలిసిపోతుంది. తడిగాని ఏమీ లేకుండా నువ్వుల పొడి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది బియ్యం? ఆయిల్ ఉంటుంది కదండి నువ్వులలో. ఓకే ఓకే, ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది బియ్యం. సో నల్ల నువ్వుల్ని వేయించి పొడి చేసి రైస్ లో కలిపి పెట్టాలి. ఇలా ఎంతసేపు? 2.5 గంటలు. 2 గంటలు అట్లా పెట్టి 2 గంటలు. ఎక్కువైనా పర్వాలేదు, కలిపి తక్కువ కాకుండా చూసుకోవాలి అంతేనా? సో నీళ్ళు వేడి చేయండి. వేసేద్దామా? వేసేద్దాం. ఇలా వేస్తే ఫాస్ట్ గా బాయిల్ అవుతుందని వేడి నీళ్ళలో వేస్తున్నారా? అవునండి. ఓకే, నువ్వుల పొడి కలిపాం కదా, ఆయిల్ ఉండడం వల్ల తొందర బాయిల్ కాదన్నమాట. ఓకే, లిడ్ పెట్టేసేయండి తొందరగా. పెట్టేద్దామా? సో చెప్పండి, మీ స్కూల్లో విశేషాలు ఏమన్నా? ఏ సబ్జెక్ట్ టీచర్ మీరు? నేను తెలుగు మ్యాథ్స్ చెప్తానండి. తెలుగు మ్యాథ్స్. వావ్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కి వెళ్తానండి. ఓకే, చాలా అల్లరి చేస్తుంటారా పిల్లలు? చాలా అల్లరి చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఏజ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే చిన్న ఏజ్ కాబట్టి తక్కువని ఏమీ అర్థం కావు, చెప్పినా అర్థం కావాలి మేడం. ఓపికగా చెప్పాల్సి వస్తుంది అనమాట. మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీకు బాగా ఓపిక ఎక్కువ అని. అవునా? వేరే సబ్జెక్ట్ టీచరా? ఇంగ్లీష్ మ్యాథ్స్ అండి. అదేంటి? ఎల్కేజీ అంటే నేను ఎల్కేజీ యూకేజీ అని. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకా? ఓకే ఓకే ఓకే, గుడ్. దీనిలో ఏమైనా వెయ్యాలా? మొత్తం ఉడికిన తర్వాత వెయ్యాలా? బాయిల్ అయిన తర్వాతనే అన్ని మిక్స్. ఏమేమి వెయ్యాలి ఇప్పుడు? కొబ్బరి పొడి లాస్ట్ కి, ఇలా చేయాలి. శొంఠి పౌడర్ టేస్ట్ కోసం. బెల్లం వేయాలి. బెల్లం వేసి ఉడికిన తర్వాత నెయ్యి కొంచెం వేయాలి. ఓకే, అయిపోయినట్టుంది. చూద్దామా? చూద్దాం. అయిపోయిందండి. ఓకే, ఇంకేమైనా వేయాలా? ఇప్పుడు బెల్లం వేసి కలపాలండి. బెల్లం వేసి కలపాలా? 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం తురుమా ఇది? బెల్లం తురుము. 1 కప్పు బెల్లమా? 1 కప్పు బెల్లం. 1 కప్పు రైస్ కు 1 కప్పు బెల్లం. ఓకే, కలుపుకుంటారా? కలుపుకుంటాం. ఇదంతా వేడి కరిగిపోతుంది కదా? వేడికి కరిగిపోయి ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నారు ఇవంతా? ఇది మా చిన్నప్పటి నుంచే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి. మకర సంక్రాంతి స్పెషల్ అండి ఇది. మకర సంక్రాంతి రోజు కంపల్సరీ ఇది చేసుకుంటారు. నువ్వుల పొంగల్. నువ్వుల పొంగల్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా వేయాలా ఇందులో? వేయాలి. బెల్లం మెల్ట్ అయిన తర్వాత శొంఠి పౌడరు, ఇలాచి పౌడర్ వేయాలి. ఓకే, వేసేయండి. 1/2 టీ స్పూన్ అండి. ఓకే, శొంఠి పౌడర్
హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్. ఓకే. ఇలాచీ పౌడర్ తర్వాత 1 టీ స్పూను నెయ్యి. సో ఇంకా నెయ్యి. నెయ్యి అయితే ఇంకా మన ఇష్టం ఎంత వేసుకోవచ్చు కదా. దాన్ని వేసుకోవచ్చు. ఎంత వేసుకుంటే టేస్ట్ పోయి నెయ్యి టేస్ట్ వస్తుంది. లేదండి నెయ్యి కదా టేస్ట్గానే వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టేసి. ఎస్. మూత పెట్టేద్దాం ఇంకా. వద్దండి మూత పెడితే అంటుకుపోతుంది. కలుపుతూనే ఉండాలి. బెల్లం వేసాం కదా. ఓకే. బెల్లం వేసినందుకు అంటుకుపోతుంది. కొంచెం ఈ నీరంతా ఇంకిపోతే మనకి డిష్ రెడీ అన్నట్టేనా. నువ్వుల పొంగలి. నువ్వుల పొంగలి. ఓకే. సో అయిపోయిందా అండి? అయిపోయింది. తీసేయడమేనా? తీసేయడం. ఓకే. స్టాప్ చేసేనా? చేసేయండి. అక్కడ గరిటెని తీసుకోండి. మీ దగ్గర చేసుకుంటారా ఇది? ఏ ఊరు మీది? ప్రాపర్ ఇక్కడ? మాది మామనార్ డిస్ట్రిక్ట్ ఆత్మకూరు అండి. ఓకే ఓకే. అయితే ఇక్కడ వచ్చే ఉన్నామండి. 7 years అవుతుంది. 7 years అవుతుందా? ఓకే. అయిపోయిందా మీది? అయిపోయిందండి. కొంచెం నెయ్యి పైనుంచి వేసి. ఓకే. నెయ్యి బాగుంటది కదా అని చెప్పి నువ్వులు టేస్ట్ చేస్తారా? లేదు లేదండి. కొంచెం కొబ్బరి పౌడర్ అండి. ఎండు కొబ్బరి తురుము. ఎండు కొబ్బరి తురుము. ఓకే. గార్నిష్. ఓకే శ్రీవాణి గారు, నువ్వుల పొంగలి రెడీ. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా నువ్వుల పొంగలి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. నువ్వుల పొంగలి తయారీ విధానం. బియ్యంలో వేయించిన నల్ల నువ్వుల పొడి కలిపి 2 గంటల పాటు పక్కనుంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక ముందుగా కలిపి ఉంచిన బియ్యం వేసి ఉడకనివ్వాలి. దీనిలో బెల్లం తురుము, సొంటి పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి, ఎండు కొబ్బరి తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నువ్వుల పొంగలి రెడీ.